అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ పేపర్లు జైలు సూపరింటెండెంట్కు అందజేస్తారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. అటు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చెంచల్గూడ జైలు వద్దకు వచ్చారు. అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అల్లు అర్జున్ బెయిల్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఎంతసేపట్లో అల్లు అర్జున్ బయటకు రానున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ మరి కాసేపట్లో బయటకు వస్తారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే అశోక్ రెడ్డి అడ్వకేట్ చింతలగూడ జైలుకు చేరుకున్నారు. ఆయన ఆ బెయిల్కు సంబంధించినటువంటి హైకోర్టు ప్రొసీడింగ్స్ ను కూడా జైలు సూపరింటెండెంట్ కు అందజేశారు. కానీ అల్లు అర్జున్ చింతలగూడ జైలుకు వచ్చిందే 6 గంటల సమయంలో. 6 గంటలకు ఆయన జైల్లోకి ఇన్కమింగ్ అయ్యాడు. ఆయన మరి కాసేపట్లో బయటకు వస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటికే హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ చేయాలని చెప్పింది. కానీ అల్లు అర్జున్ ఈరోజు రిలీజ్ అవుతాడా కాదా అనేటువంటి మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే జైలు అధికారులు ఇంకా హైకోర్టు ఉత్తర్వులు మాకు చేరలేదని చెప్తున్నారు. జైలు సూపరింటెండెంట్ సంబంధించి జైలు పరిధి అంతా కూడా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. కానీ హైకోర్టు మౌఖికంగా ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చినా లిఖిత పూర్వకమైనటువంటి ఆదేశాలు జైలు సూపరింటెండెంట్ కు అందిన తర్వాతనే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం హైకోర్టు జడ్జిమెంట్ కాపీ. ఆ జడ్జిమెంట్ కాపీ చెంచల్గూడ జైలర్కు చేరితే మాత్రమే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ 10 గంటల వరకు ఆయన రిలీజ్ కావచ్చినటువంటి చెప్తాను. ఎందుకంటే ఆ నిరంజన్ రెడ్డి వాదనల తర్వాత జస్టిస్ శ్రీదేవి ఈ వాదనలు పూర్తయిన తర్వాత పూర్తిగా జడ్జిమెంట్ కాపీని కూడా ఆమె హైకోర్టు జడ్జిమెంట్ కాపీని తీసుకొని అడ్వకేట్స్ చెంచల్గూడ జైలుకు 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి కాపీస్ సూపరింటెండెంట్ చేతికి అందావా లేదా అనేటువంటిది లోపల ఇంటర్నల్ గా జరిగినటువంటి విషయం బయటికి రావటం లేదు. కావాలని కక్షపూరితంగా ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అల్లు అర్జున్ ని కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని చెంచల్గూడ జైలు బయట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ డౌటే అంటూ అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఒకవేళ ఇవాళ జైల్లో ఉంటే మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ కాపీ ఏదైతే ఉందో ఆ ఉత్తర్వుల బెయిల్ కాపీ ఒకవేళ సూపరింటెండెంట్ కు అందితే ఆ టైమింగ్స్ చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. టైమింగ్స్ అంటే ఇప్పుడు ఆ 9 గంటల లోపు ఆ లెటర్ అందితే తప్ప ఆయన దాన్ని రిలీజ్ చేసే అవకాశం లేదు. కానీ చాలా చాలా ఇంటెలిజెంట్ గా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అల్లు అర్జున్ వాళ్ళ ఖచ్చితంగా 10 గంటల లోపు బయటికి రావాల్సి ఉంది. కానీ ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ డౌటే అంటూ అనేక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ రిలీజ్ చేయడానికి అడ్వకేట్స్ ఆ తర్వాత జడ్జిమెంట్ కాపీ తీసుకొని వచ్చారు. కానీ ఆ హైకోర్టు ప్రొసీడింగ్స్ ను తీసుకోవాలంటే సూపరింటెండెంట్ 24 అవర్స్ చెంచల్గూడ జైల్లో ఉండకపోవచ్చు అనేటువంటి అంశాలు కూడా వస్తాయి. రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి మండే కల్లా ఈ ఉత్తర్వులు ఏమైనా ఓకే అవుతాయా అనేటువంటిది కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ కి ఇప్పటికే జైల్లోకి చెంచల్గూడ జైల్లోకి తీసుకెళ్లినటువంటి
అధికారులు ఆయనకు యూనిఫామ్ ను కూడా కేటాయించారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ యూనిఫామ్ ఒకవేళ నంబరింగ్ యూనిఫామ్ ఉంటుంది. జైల్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఆయన వేసుకొని వచ్చినటువంటి వస్తువులు, దుస్తులు, ఆయన బిలాంగింగ్స్ అన్నింటి కూడా ఒక బ్యారక్ లో పెడతారు. ఆ బ్యారక్ లో పెట్టిన తర్వాత ఆయనకు ఒక నంబరింగ్ ఇచ్చి ఒక డ్రెస్ కోడ్ కూడా ఇస్తారు. ఆ డ్రెస్ కోడ్ ని ఆయన వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఆ డ్రెస్ కోడ్ వేసుకున్నాడా లేదా అనేటువంటిది జైలు అధికారులు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇంతవరకు జైలు అధికారుల నుంచి ఎట్లాంటి క్లారిఫికేషన్ లేదు. ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ అల్లు అర్జున్ ను రిలీజ్ చేయాలి అనేటువంటిది. జైలు సూపరింటెండెంట్ ఒకవేళ ఆదేశాలు పాటించకపోతే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ ఈ రోజు రిలీజ్ కాకపోతే కూడా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. రిలీజ్ కావాలంటే అది ఇన్ టైం 9 లోపు వాళ్ళకి చేరాల్సి ఉంటుంది. అది చేరిందా లేదా దాన్ని లీగల్ గా కూడా చెక్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇట్లాంటి వ్యవహారం కోర్టుకి జైలుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవాళ మీడియా పరంగా రాజకీయ ఒక సంతులత ఉందంటే అంటే దానికి సంబంధించి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలంగా ఒక రాజకీయ ప్రమేయం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, సెలబ్రిటీలను, మీడియా వ్యక్తులను, ప్రతిపక్ష నాయకులను చాలా తీవ్రంగా అయితే వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఇవాళ ఉదయం 11 గంటలకు అరెస్ట్ అయ్యాడు. దాదాపు 11 గంటలు కావస్తుంది అరెస్ట్ అయ్యి. ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఇంకా చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అవుతాడా లేదా అనేటువంటిది ఇప్పటికీ క్లారిటీ లేని నేపథ్యంలో హైకోర్టు కాపీ అందినప్పటికీ సూపరింటెండెంట్ అందుబాటులోకి లేకపోవడం, సూపరింటెండెంట్ 8 గంటలకే ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే సూపరింటెండెంట్ అధికారాలు ముగించుకొని ఆయన అందుబాటులో లేకపోవడం, ఇట్లాంటి కారణాలు ఏమైనా చూసి రేపటిలోపు రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ రేపు సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే కూడా ఉంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి రేపు ఈ ఉత్తర్వులను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. జైలు అధికారులకు ఇంకా చేరలేదు హైకోర్టు ఉత్తర్వులు అని చెప్తాను. కానీ నేరుగా హైకోర్టు అడ్వకేట్ అశోక్ రెడ్డి చించల్గూడ జైలుకు వెళ్ళినటువంటి వీడియోస్ మనం చూసాం ఇందాక. కావాలని ఇది చేస్తున్నటువంటి రాజకీయంగా కనిపిస్తోంది. రాత్రి 10 గంటల వరకే సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. 9:40 కావస్తోంది. కానీ 20 నిమిషాల సమయంలో ఆయన వెళ్తాడని లేదని చెప్తున్నారు. కానీ ఇప్పటికే అశోక్ రెడ్డి చెంచల్గూడ జైలుకు వెళ్ళాడు. హైకోర్టు ఉత్తర్వులు మాత్రం అది లేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ 10 గంటల 15 నిమిషాలకు హైకోర్టు నుంచి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ వస్తే సూపరింటెండెంట్ మాత్రం 10 గంటలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ ఏదైనా జైల్లో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే తప్ప సూపరింటెండెంట్ అందుబాటులో ఉండడు. ఇవన్నీ కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పుడు రిలీజ్ అవుతాడా కాదా అనేటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుష్ప 2 ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన టైం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దేశ రాజధానిలో మాట్లాడుతూ చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ కాకపోతే ఒక్కరోజైనా జైల్లో ఉంచడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేశాడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం కోసమో, విమర్శించినటువంటి వాళ్ళని జైల్లో పెట్టడం కోసమో కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా దీనిపైన కలసి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఈ జైలు అధికారులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అందుతే తప్ప దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతానికి చించల్గూడ జైల్లో ఉన్నారు. ఆయన యూటీ అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారా లేదా అనేటువంటిది అయితే భాస్కర్, అంటే ఇప్పటికే 8 గంటల సమయంలోనే హైకోర్టు అడ్వకేట్ బెయిల్ పేపర్స్ తీసుకెళ్లి జైలు లోపలికి వెళ్లారు. అక్కడ ఆల్రెడీ అధికారులకు అందజేసే అవకాశం ఉంది. 8 గంటల సమయంలోనే వెళ్లారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటికీ దాదాపు గంటన్నర సమయం అవుతుంది. ఇంకా ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రాసెస్ ఎందుకు జరగట్లేదు? అంటే ఒకవేళ జైలు సూపరింటెండెంట్ కనుక అక్కడ అవైలబుల్లో లేకపోతే ఆ అడ్వకేట్ ఎలాంటి ప్రొసీడింగ్స్ తీసుకునే అవకాశం ఉంది? నెక్స్ట్ ఎలాంటి రీజన్స్ ఉండే అవకాశం ఉంది? అంటే బెయిల్ మంజూరు చేసినప్పటికీ జైలు నుంచి విడుదల కాకుండా ఉంచేందుకు ఎలాంటి రీజన్స్ ఉండే అవకాశం ఉంది? అడ్వకేట్స్ ఏమంటున్నారు?
జైలు సూపరింటెండెంట్ ఖచ్చితంగా 10 గంటల వరకు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆ సమాచారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్కు చెప్పేటువంటి హక్కు వచ్చినటువంటి అడ్వకేట్కి ఉంటుంది. లేదంటే సూపరింటెండెంట్ తరఫున ఎవరో ఒక ఇన్ఛార్జ్ అధికారి ఉంటారు. కానీ జైల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇది మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీస్ వ్యవస్థ, జైల్స్ కానీ, ఇతరత్ర హోం మంత్రిత్వ శాఖ కానీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రిసీవ్ చేసుకోవడానికి సమయం లేదని కానీ, వాళ్ళు అందుబాటులో లేరని కానీ, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేటువంటి ఇంతవరకు సమాచారం లేదు. కానీ ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్ 7:30 గంటల ప్రాంతంలోనే చింతలగూడ జైలుకు చేరుకున్నారు. ఆ ఉత్తర్వులు కూడా జైలు అధికారులకు చేరవేసినట్టుగానే ఇప్పటి వరకు సమాచారం ఉంది. దాన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా తాము చేసిందే చట్టం అనుకునేటువంటి వ్యక్తులకు ఇది వర్తించదు అనేటువంటిది చాలా సుస్పష్టం. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అనేక రకాల ఇష్యూస్ కావచ్చు, ఏం జరిగినా వాళ్ళ ఈగోల కోసం, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక వర్ధమాన హిట్ హీరోని, జాతీయ అవార్డు గ్రహీతని, ఒక జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నటువంటి నటుడిని అరెస్ట్ చేసి వాళ్ళ ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయినటువంటి ఫ్యామిలీస్ వెనకాల అందరికీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, వారి కుటుంబం పట్ల అందరూ కూడా రెస్పెక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి, వారి కుటుంబాన్ని సినిమా నటి కావచ్చు, హీరో కావచ్చు, అందరూ ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ అరెస్ట్ చేసి తమకున్నటువంటి ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నటువంటి టైంలో అల్లు అర్జున్ న్యాయం తీసుకొచ్చినటువంటి బెయిల్ కాపీ సరిగ్గా లేదంటూ జైలు అధికారులు చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రాత్రి 10 గంటల వరకే సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటాడని కూడా చాలా మీడియా ఛానల్స్ లో వస్తాను. కానీ 10 గంటల వరకు సూపరింటెండెంట్ విధుల్లో ఉండాలి. ఆ తరువాత ఎవరున్నా దాని కంటిన్యూషన్ గా షిఫ్ట్ గా సూపరింటెండెంట్ తరహాలో ఇంకెవరైనా అందుబాటులో ఉన్నా వారికి జైలుకు హైకోర్టు కాపీ తీసుకొచ్చి చూపించి రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కుట్ర కోణం వల్లే అల్లు అర్జున్ ఇవాళ బలయ్యాడు అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, పుష్ప ఫ్యాన్స్ కావచ్చు, అందరికీ అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అర్ధరాత్రి వరకు అల్లు అర్జున్ అరెస్టు జరిగి రిలీజ్ కాకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తూ ఆయనను జైల్లో పెట్టింది అనేటువంటిది మరోసారి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరో 10 నిమిషాల్లో ఆయన 10 గంటల వరకు ఆయన అరెస్టు రిలీజ్ కాకపోతే ఇది మాత్రం చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. సమయం కూడా 9:45 కావస్తుంది. ఇంకా ఆయన రిలీజ్ కి సంబంధించి ఎట్లాంటి క్లారిఫికేషన్ రాలేదు. 10 గంటల కల్లా ఒకవేళ ఆయన రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా ఆయన రిలీజ్ రేపటికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.